అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎంవికే ప్రాపర్టీ హబ్. ముందుగా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి. ఈరోజు ఒక స్పేషియస్ లగ్జూరియస్ 4 BHK డూప్లెక్స్ హౌస్ అయితే మేము ముందుకొచ్చాం. హౌస్ ముందున్న రోడ్ అయితే చూపిస్తున్నామండి. హౌస్ ముందు మనకి 30 ఫీట్ రోడ్ అయితే ఉంది. సో ఇప్పుడు హౌస్ యొక్క ఎలివేషన్ ఒక్కసారి చూడండి. సటిల్ కలర్స్ తో నీట్ డిజైన్ తో టైల్స్ అండ్ గ్లాస్ టచ్ వస్తూ చాలా యూనిక్ గా ఉంది డిజైన్. అండ్ చూస్తేనే మనకి ఆ రిచ్ అండ్ గ్రాండ్ లుక్ అనేది కనిపిస్తుంది. ఇంటి ముందున ర్యాంప్ కూడా గ్రానైట్ ర్యాంప్ ఇచ్చారండి. సో ఇలా లోపలికి వెళ్తే మనకి గేట్ కూడా వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్‌తో చాలా బావుంది గేట్ కూడా. అండ్ మనకి కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్న ఫాల్ సీలింగ్ కూడా పీవీసీ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి పిల్లర్‌కి కూడా టైల్స్ వేశారండి. చాలా నీట్‌గా అయితే ఉంది క్లాసీగా. అండ్ కార్ పార్కింగ్ ఏరియా చూడొచ్చు మీరు. చాలా స్పేషియస్ కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు. ఇక్కడ హౌస్ ముందున్న వాల్ మొత్తం కూడా చక్కగా వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్‌తో గోల్డ్ లైన్స్ వస్తూ నీట్‌గా, క్లాసీగా, ఎలగెంట్‌గా అయితే వీళ్ళు డిజైన్ చేశారండి. చూస్తేనే ఆ రిచ్ లుక్ అనేది మనకి బయటనే కనిపిస్తుంది. సో, ఇంటి ముందు మనం ఒక్కసారి చూసుకుంటే సింహద్వారం గూడా చాలా పెద్దగా ఇచ్చారండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. హౌస్‌కి 4 సైడ్స్ కూడా నడవడానికి దారైతే వదిలారండి. సో, తర్వాత అదంతా కూడా కవర్ చేద్దాము. ఫస్ట్ అయితే మనం హౌస్ లోపలికి వెళ్లి హౌస్ ఎలా అయితే ఉందో చూద్దాం. సో, ఫస్ట్ మనం ఇలా ఎంటర్ అవ్వగానే మనకు కనిపిస్తుంది హాల్. హాల్ చూస్తున్నారు కదండీ! ఎంత క్లాసీగా ఉందో. మెయిన్ వీళ్ళు వైట్ అండ్ బ్లాక్ అయితే యూజ్ చేశారండి ఎక్కువ. దానివల్ల మనకి చాలా క్లాసీ లుక్ అయితే వచ్చింది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు. చాలా యూనిక్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అండ్ ప్రొఫైల్ లైటింగ్ యూజ్ చేశారు. సో, ఇప్పుడు మనకి గ్రాండ్‌గా కనిపించాలి అంటే ఎక్కువ యూజ్ చేస్తుంది ప్రొఫైల్ లైటింగ్. హాల్‌లో చూసారు కదా! ఎంత పెద్ద విండో అయితే ఇచ్చారో. విండో ఉన్న ప్రతి దగ్గర కూడా వీళ్ళు గ్రానైట్ వేశారండి. అంతే కాకుండా షో పీసెస్ గాని, షో ఆర్ట్స్ గాని పెట్టుకోవడం కోసం కూడా వీళ్ళు ప్రొవిజన్ అయితే ఇచ్చారు. ఒక్కసారి హాల్ చూడండి. ఎంత డీసెంట్ అండ్ క్లాసీగా ఉందో. చాలా ఎలిగెంట్‌గా అయితే ఉంది గదా! సో, ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఒక బెడ్‌రూమ్ అయితే విజిట్ చేద్దాం. సో, ఈ బెడ్‌రూమ్‌ని మీరు గెస్ట్ బెడ్‌రూమ్‌గా వాడుకోవచ్చు. లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైనా సరే ఈ బెడ్‌రూమ్‌ని మీరు అలాట్ చేయొచ్చు. సో, ఫస్ట్ అయితే మనం గెస్ట్ బెడ్‌రూమ్‌లోకెళ్ళిపోతున్నాము. ఈ బెడ్‌రూమ్‌లో మనకి చూడగానే ఫస్ట్ అయితే మనకి విండోస్, కబోర్డ్స్ ఉన్నాయి. సో, ఈ కబోర్డ్స్ దగ్గర కూడా విండో వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు చిన్న సిట్ ఔట్ లాగా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఇంకో విండో గూడా వచ్చిందండి. సో, ఈ బెడ్‌రూమ్‌లో వచ్చి 2 విండోస్ వచ్చాయి. వెంటిలేషన్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ కూడా లేదు. అండ్ ఈ రూమ్‌లో ఉన్న ఫాల్ సీలింగ్ కూడా చాలా బావుందండి. సో, ఇందులో అటాచ్డ్ వాష్‌రూమ్ వచ్చింది. ఒక్కసారి వాష్‌రూమ్ చూడండి. చాలా స్పేషియస్‌గా అసలు మనకి హోటల్స్‌లో ఉంటాయి గదా! అలా అయితే టైల్స్ అయితే సెలెక్ట్ చేశారండి. నన్నడిగితే ఈ వాష్‌రూమ్‌లో యూజ్ చేసిన టైల్స్ బట్టి చెప్పేయచ్చండి. వీళ్ళు ఎట్లా మెటీరియల్ అనేది సెలెక్ట్ చేసుకున్నారనేది. ఎంత క్లాసీగా ఉన్నాయంటే టైల్స్ అంత క్లాసీగా ఉన్నాయి. అలాగే మనకి వాష్‌రూమ్‌లో వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేశారు. ప్రతి బెడ్‌రూమ్‌లో కూడా ప్రొఫైల్ లైటింగ్‌కి అయితే వీళ్ళు ప్రిఫర్ చేశారండి ఫాల్ సీలింగ్ దగ్గర. అండ్ నార్మల్ లైట్స్ కూడా ఇచ్చారు. సో, కబోర్డ్స్ దగ్గర పైన రూఫ్ కూడా ఉంది. ప్రతి రూమ్ కూడా చాలా స్పేషియస్‌గా ఉందండి. మీరు గాని అబ్జర్వ్ చేస్తే ఈ బెడ్‌రూమ్ అయినా, హాల్ అయినా మనకి ప్రతీదీ గూడా చాలా అంటే చాలా స్పేషియస్‌గా అయితే వచ్చింది. సో, మెయిన్ డూప్లెక్స్ హౌసెస్ అనేపాటికి ఏదో ఒక ప్రాబ్లమ్ కనపడుతూ ఉంటుంది. బట్ అలా కాకుండా ఇక్కడ అన్నీ గూడా చక్కగా నీట్‌గా సెట్ చేసినట్టుగా మంచిగా అయితే స్పేషియస్‌గా వచ్చాయండి. సో, ఇక్కడ మీరు కిచెన్‌లో వెళ్ళడానికి ఎంట్రన్స్ దగ్గర కూడా వీళ్ళు పార్టిషన్ చేశారు చూసారా? ఇక్కడ కూడా లైట్స్‌కి ప్రొవిజన్ ఇచ్చారు. చాలా బావుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది పూజా మందిరం. సో, పూజా మందిరం కూడా చక్కగా నీట్‌గా వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్‌తో మంచిగా అయితే డిజైన్ చేశారండి టైల్స్‌తో. డీసెంట్ లుక్ అయితే వచ్చింది. అండ్ వెంటిలేషన్ కోసం విండో గూడా ఇచ్చారు. జనరల్లీ డూప్లెక్స్ హౌసెస్ చిన్న చిన్నగా ఉన్న వాటిలో ఏంటంటే పూజా రూమ్ అనేది పైనిస్తారు. అలా కాకుండా కిందనే వచ్చింది ఇక్కడ. బావుంది. అండ్ కిచెన్ చూస్తున్నారా? ఈజీగా 10-15 మెంబర్స్ అయితే సరిపోతారండి. కిచెను అసలు ఎల్ షేప్ ప్లాట్‌ఫార్మ్ వచ్చింది. అండ్ ఇక్కడ సింక్ ఉంది. అసలు విండో చూడండి ఎంత పెద్దగా ఇచ్చారో వెంటిలేషన్ కోసం. అండ్ ఇక్కడ కబోర్డ్స్ కూడా నంబర్ ఆఫ్ కబోర్డ్స్ ఉన్నాయి. ప్లెంటీ ఆఫ్ కబోర్డ్స్ అండ్ రూఫ్ కూడా చూడండి ఎల్ షేప్‌లో రూఫ్ కూడా ఇచ్చేసారు. అండ్ ఇక్కడే మీరు డైనింగ్ టేబుల్ కూడా వేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ దగ్గర కూడా క్రోకరీ అంతా కూడా సెపరేట్ చేశారు. అండ్ అక్కడ కూడా మీకు ఇంకొక విండో అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ హౌస్‌లో వెంటిలేషన్‌కైతే ఎటువంటి ప్రాబ్లమ్ లేదండి. సో, నంబర్ 1 వెంటిలేషన్ అని చెప్పొచ్చు. అండ్ అసలు ఈ కిచెన్ చూస్తేనే మతిపోతుందండి. ఈ కిచెన్ చూస్తే మీకు అర్థమవుతుంది. వీళ్ళు ఎంత పెద్ద ల్యాండ్‌లో ఈ హౌస్‌ని కన్‌స్ట్రక్షన్ చేశారు అనేది. సో, ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్తాను. సో, ఎండ్ వరకు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈవెన్ డైనింగ్ హాల్‌లో కూడా చూసారా ఇక్కడ మనం షో పీస్ గాని ఏదైనా పెట్టుకోవడం కోసం చక్కగా నీట్‌గా గ్రానైట్ ఏసి ఇక్కడైతే డిజైన్ చేశారు. అండ్ మీరు డైనింగ్ హాల్ నుంచి కూడా బయటకి వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ ప్రొవైడ్ చేశారండి. సో, ఇక్కడ చూడండి బ్యాక్ స్పేస్ ఎంతుందో. ఎంత ప్లేస్ లీవ్ చేశారంటే ఈజీగా 3 ఫీట్ పైనే ఇక్కడ ప్లేస్ అయితే ఉంటదండి. కారిడార్ మొత్తం కూడా. అండ్ అక్కడ మీకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి సంపుకి బోర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ నుంచి మీకు ఈ సందు కూడా చూపిస్తున్నాం చూడండి. ఇది ఈజీగా 2 ఫీట్ అయితే ఉంటుంది.
సో మీకు హౌస్‌కి మొత్తం 4 సైడ్స్ కూడా వీళ్ళు ప్లేస్ అయితే లీవ్ చేశారండి. సో పక్కా వాస్తు అయితే ఫాలో అయ్యారు. అండ్ ఇదంతా కూడా వాష్ ఏరియా కింద యూజ్ చేయొచ్చు. ఇక్కడ కూడా చక్కగా గ్రానైట్ ఏసారు, టైల్స్ వేశారు అండ్ పంప్ అవి పెట్టుకోవడానికి అన్ని ప్రొవిజన్స్ కూడా వీళ్ళు ఆల్రెడీ ఇచ్చేసున్నారు. అండ్ ఇంకొక కారిడార్ కూడా చూడండి. ఇది కూడా ఈజీగా 1½ ఫీట్ వరకు కూడా ప్లేస్ అయితే లీవ్ చేశారండి. సో మీకు వాస్తు ప్రకారం ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఫర్దర్‌గా ఓనర్స్‌తో మాట్లాడుకొని అన్ని డీటెయిల్‌గా అయితే చూపించుకోవచ్చు. వీళ్ళన్నీ కూడా యాస్ పర్ వాస్తు అయితే కన్‌స్ట్రక్షన్ చేశారండి. అండ్ క్వాలిటీ కూడా మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. ఈ టైల్స్ గానీ, వీళ్ళు యూజ్ చేసిన గ్రానైట్ గానీ, నెక్స్ట్ బాత్రూమ్ టైల్స్ గానీ, ఫాల్ సీలింగ్స్ గానీ, ఎక్కడికక్కడ ఫాల్ సీలింగ్‌లో వాడిన ప్రొఫైల్ లైటింగ్ గానీ, ఇవన్నీ చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. వీళ్ళు మెయింటైన్ చేసిన క్వాలిటీ గానీ, స్టాండర్డ్ గానీ ఏదైనా సరే. సో ఇప్పుడు మనం పైకైతే వెళ్లి చూద్దామండి. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ అంతా కవర్ చేసాం. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్‌కెళ్తున్నాం. సో ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళే దారిలో కూడా మనకి ఇక్కడ విండో ఇచ్చారండి వెంటిలేషన్ కోసం. అండ్ ఇక్కడ కూడా చూడండి చిన్న చిన్న పార్టిషన్స్ చేశారు. అండ్ లైట్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. షో పీస్ లాగా వాల్‌కే చక్కగా నీట్‌గా డిజైన్ అయితే చేశారండి. స్టెప్స్ అన్నిటికి కూడా గ్రానైట్ వస్తుందండి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న హాల్ అయితే కవర్ చేస్తున్నాం చూడండి. ఎంత పెద్ద హాల్ ఉందో. ఇక్కడ సోఫా యూనిట్ అది వేశారంటే ఇంకా అసలు దీని లుక్కే మారిపోతుంది. అండ్ ఇక్కడ కూడా షో పీసెస్ పెట్టుకోవడం కోసం చక్కగా ప్రొవిజన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఆల్రెడీ మనం కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక బెడ్‌రూమ్ కవర్ చేసాము. అండ్ ఈ ఫ్లోర్‌లో వచ్చి 3 బెడ్‌రూమ్స్ ఉన్నాయన్నమాట. ఉన్న వాటిలో చిన్న బెడ్‌రూమ్ ఏది అంటే ఇదే అని చెప్పొచ్చు. సో దీన్ని మీరు గెస్ట్ బెడ్‌రూమ్ చేసుకోవచ్చు. లేదంటే చిల్డ్రన్ బెడ్‌రూమ్ అయినా అంటే ఒక కిడ్ అట్లా ఉంటే చక్కగా దీన్ని చిల్డ్రన్ బెడ్‌రూమ్ చేసేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఇందులో ఉన్న అటాచ్డ్ వాష్‌రూమ్ అయితే చూపిస్తున్నాను చూడండి. గ్రే కలర్ డిజిటల్ టైల్స్ లాగా ఉన్నాయండి. చాలా బాగుంది. వాష్‌రూమ్ కూడా చాలా స్పేషియస్‌గా వచ్చింది. అండ్ మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా చేశారు. విత్ లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్‌రూమ్‌లో ఉన్న ఫాల్ సీలింగ్ కూడా కవర్ చేస్తున్నాము. అలాగే మనకి ఇక్కడ కబోర్డ్స్ విత్ రూఫ్ ఉంది. వెంటిలేషన్ కోసం విండో కూడా ఉంది. ప్రతి ఫాల్ సీలింగ్ కూడా ప్రొఫైల్ లైటింగ్ అండ్ నార్మల్ లైట్స్ కూడా ఇచ్చారు. సో ఈ బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారండి. ఇది బాల్కనీలో అయినా వాడొచ్చు. లేదంటే మీరు వాష్ ఏరియా కింద కూడా వాడుకోవచ్చు. అందుకనే వీళ్ళు ఇక్కడ టైల్స్ వేశారు. అలాగే పంప్స్, టాప్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చారు. ఇప్పుడు హాల్‌లో ఉన్న ఫాల్ సీలింగ్ ఒక్కసారి కవర్ చేస్తున్నాం చూడండి. చాలా పెద్ద ఫాల్ సీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు. నార్మల్ రౌండ్ లైట్స్ ఇచ్చారు. కావాలంటే మీరు రోప్ లైట్స్ కూడా పెట్టుకోవచ్చు అందులో. అండ్ ఇప్పుడు మనం బెడ్‌రూమ్ నంబర్ 3 కవర్ చేస్తున్నాం. ఆల్రెడీ 2 బెడ్‌రూమ్స్ అయిపోయినాయి. ఇది బెడ్‌రూమ్ నంబర్ 3. సో ఈ బెడ్‌రూమ్ కూడా చాలా స్పేషియస్‌గా వచ్చిందండి. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో కూడా చూసారు కదా! చాలా పెద్ద విండో అయితే ఇచ్చారు. అండ్ ఈ బెడ్‌రూమ్‌లో కూడా అటాచ్డ్ వాష్‌రూమ్ అయితే ఉంది. ఒక్కసారి వాష్‌రూమ్ కూడా చూద్దామండి. వాష్‌రూమ్‌లో కూడా వెంటిలేషన్ కోసం విండోస్ ప్రొవైడ్ చేశారు. కింద వాష్‌రూమ్‌లో మనం ఏదైతే టైల్స్ చూసామో అవే టైల్స్ ఇక్కడ ఏసారు. చాలా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది ఈ టైల్స్‌లో మాత్రం. అండ్ ఈ బెడ్‌రూమ్‌లో ఫాల్ సీలింగ్ కూడా ఒక్కసారి చూసుకోండి. రౌండ్ షేప్‌లో ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. కబోర్డ్స్ చాలా పెద్ద కబోర్డ్స్ ఉన్నాయి. అలాగే పైన రూఫ్ కూడా ఉంది. ఏ ఒక్క బెడ్‌రూమ్‌లో కూడా మనకి ఫాల్ సీలింగ్స్ అనేవి రిపీట్ అవ్వలేదండి. ప్రతి దాంట్లో కూడా యూనిక్ డిజైన్స్‌తో డిఫరెంట్ డిఫరెంట్ ఫాల్ సీలింగ్స్‌ని అయితే సెలెక్ట్ చేశారు. అండ్ ఇక్కడ మనం ఇంకొక బెడ్‌రూమ్, లాస్ట్ బెడ్‌రూమ్ అంటే టోటల్ 4 బీహెచ్‌కే అనమాట ఈ హౌస్. సో 4 బెడ్‌రూమ్స్‌ని మనమైతే కవర్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇంకొక బెడ్‌రూమ్ అండి. లాస్ట్ బెడ్‌రూమ్, 4థ్ బెడ్‌రూమ్. ఇది మీరు మాస్టర్ బెడ్‌రూమ్‌లా కూడా చేసుకోవచ్చు. మాస్టర్ బెడ్‌రూమ్‌లా చేస్తే ఇంకా బావుంటుంది ఈ బెడ్‌రూమ్. సో ఇందులో ఉన్న అటాచ్డ్ వాష్‌రూమ్ ఒక్కసారి చూడండి. ఇందులో కూడా చాలా గ్రాండ్ అండ్ రిచ్, చాలా స్పేషియస్‌గా ఉంది మెయిన్ ఈ వాష్‌రూమ్ అయితే. వెంటిలేషన్ కోసం విండో ఉంది. అలాగే మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ చేసేసారు. విత్ లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడి నుంచి మీరు బాల్కనీలోకెళ్ళడానికి ఇక్కడ చూసారా ఎంట్రన్స్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇది విండో అనమాట. విండో కూడా చాలా పెద్ద విండో అయితే ఇచ్చారండి. చాలా ఎక్కువ కబోర్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా 2 విండోస్ ఉన్నాయి ఈ బెడ్‌రూమ్‌లో. ఒక విండో దగ్గర సిట్ ఔట్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఈ బెడ్‌రూమ్‌లో నుంచైనా బాల్కనీలోకి ఎంటర్ అవ్వచ్చు. లేదంటే హాల్ నుంచి కూడా బాల్కనీలోకి ఎంటర్ అయ్యేలాగా 2 వేస్ అయితే ఇచ్చారు చూడండి. సో ఈ బాల్కనీ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా చాలా ఎల్ షేప్‌లో ఉన్న బాల్కనీ. చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ పీవీసీ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అలాగే మనకి ఫ్యాన్స్, లైట్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడి నుంచి మీరు చూస్తే చక్కగా రోడ్ వ్యూ అనేది కనిపిస్తుంది. సో ఈవినింగ్ టైమ్ ఇక్కడైతే మీరు చైర్స్ కూర్చొని చక్కగా చిల్ అయితే అవ్వచ్చు. ఫైనల్లీ హౌస్ మొత్తం మీరు చూసేసారండి. ఇక టెర్రస్ పైకెళ్తూ టెర్రస్ చూస్తూ మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. సో ఈ హౌస్ వచ్చి 183 స్క్వేర్ యార్డ్స్‌లో కన్‌స్ట్రక్షన్ చేసిన వెస్ట్ ఫేసింగ్ హౌస్. ఎస్ఎఫ్టీలో చెప్పాలంటే 3600 ఎస్ఎఫ్టీ అండి. 4 బీహెచ్‌కే డూప్లెక్స్ హౌస్ అనమాట. అండ్ ఈ ప్లాట్ డైమెన్షన్స్ వచ్చి 27.5 ఇంటూ 60 అది ప్లాట్ డైమెన్షన్స్. ఇందులో బోర్ ఫెసిలిటీ ఉందండి. 400 ఫీట్ బోర్ ఉంది. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. అండ్ మనకి మున్సిపల్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ హౌస్ కి 2 రోడ్స్ ఉన్నాయండి. ఒకటి వెస్ట్ ఫేసింగ్ సైడ్ 30 ఫీట్ రోడ్, సౌత్ ఫేసింగ్ సైడ్ 40 ఫీట్ రోడ్ అనమాట. అండ్ కుందనపల్లి ఏరియాలో ఉంది ఈ హౌస్. దీనికి గాను వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ 1,45,00,000 స్లైట్లీ నెగోషియబుల్. ఎవరైతే లగ్జరీస్‌గా ఉండాలి, స్పేషియస్‌గా ఉండాలి,
అండ్ 4 బీహెచ్కే డూప్లెక్స్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీని. మీకు గాని ప్రాపర్టీ నచ్చితే మీకు ఓనర్ నంబర్ కావాలి అనుకుంటే మాకు మెసేజ్ చేయండి. మేము ఓనర్ నంబర్ ఇస్తాం. డైరెక్ట్ మీరు ఓనర్‌తో మాట్లాడుకొని మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకొని ఒకసారి వచ్చి హౌస్‌ని డైరెక్ట్‌గా చూసుకొని మీకు నచ్చినాకనే ప్రాపర్టీ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో, ఈ హౌస్ అయితే మంచి లివింగ్ ఏరియాలో ఉంది. డీసెంట్ కాలనీలో ఉంది. అన్ని ఫెసిలిటీస్‌కి కూడా దగ్గరగా ఉంది. సో, మీకు గాని ప్రాపర్టీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. థాంక్ యూ. బై.